హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం హైదరాబాద్లోని నడిబొడ్డున ఉన్న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద మనం ఉన్నాము. సో ఇప్పుడు మనతో భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టత అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఇక్కడ అమ్మవారి ముద్రతో ఉన్న కాయిన్స్ సమర్పిస్తారు. అండ్ ప్రతి ఒక్క భక్తులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కాయిన్ని ఇస్తారంట. ఆ కాయిన్ యొక్క విశిష్టతను మనం ఇప్పుడు ఆలయ నిర్వాహకులు మన వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. నా పేరు సూర్యప్రకాష్, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం ట్రస్టీ అండ్ మెంబర్ ఆఫ్ ఫౌండర్ ఫ్యామిలీని. ప్రతి సంవత్సరం జరిగే ఈ దీపావళి పండుగ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చాలా ఘనంగా, చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. మీరు చూడొచ్చు, లక్షలాది మంది అమ్మవారి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే, మా తాత మా నాన్న వాళ్ళ టైం నుంచి ఇది ఆచారం మొదలైన అమ్మవారి దగ్గర నుంచి ఒక ఖజానా రూపంలో అమ్మవారి ఆశీర్వాదం భక్తులందరికీ ఇవ్వడం ఇది ఒక ఆచారం. అయితే ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున సాయంత్రం 7 గంటలకు అమ్మవారి హారతితోటి మొదలైతే ఈ ఖజానా కార్యక్రమము 3 రోజుల పాటు కంటిన్యూ కొనసాగుతుంది. అలాగే 3 రోజుల పాటు అమ్మవారి గుడి కూడా తెరిచే ఉంటుంది. అయితే అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి దగ్గర వచ్చేసి భక్తులందరూ కూడా ఏ కోరికలు వారైతే కోరుకుంటారో అవి తప్పకుండా నెరవేరుతాయి. ఆ కోరికలు వాళ్ళు అమ్మవారి దగ్గర కోరుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర నుంచి ఖజానా రూపంలో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. సార్, ఇక్కడ కాయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇక్కడికి హైదరాబాద్ నుంచి నలుమూలల నుంచి ప్రజలు వచ్చి కాయిన్ కోసం ప్రత్యేకంగా కాయిన్ ఉంచుకుంటే అదొక మంచి జరుగుతుంది అని నమ్ముతుంటారు. సో కాయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మొదలైంది, దీని కారణం ఇదే. అంటే అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారి ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు భక్తులందరికీ దక్కాలి అని ఆ ఆలోచనతోటే మా తాత మా నాన్న వాళ్ళు మొదలు చేసిన ఈ కార్యక్రమము. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా అమ్మవారి దగ్గర నుంచి భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం దొరకాలి. అలాగే ఈ ఖజానా తీసుకుపోయి వాళ్ళు తమ బీరువాలో కానివ్వండి, ఇంట్లలో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి అది పెట్టుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు సుఖశాంతితోటి మంచిగా ఉంటారని వాళ్ళకు నమ్మకం. ఆ నమ్మకం నిజంగా కూడా నెరవేరుతుంది. అందుకని కూడా మీరు చూడవచ్చు, లక్షలాది మంది ఈరోజు దీపావళి పండుగ రోజున ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆ ఖజానా తీసుకుపోవడం జరుగుతుందండి. సార్, ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి అంటే ఇక్కడ చార్మినార్కి ఎంత విశిష్టత ఉందో అంతకు ఎక్కువ ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టత ఉంది. సో భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క చరిత్ర ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకుంటారు. అసలైన చరిత్ర ఏంటండి? అసలు అమ్మవారి చరిత్ర అంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చండి, కింద విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహం అమ్మవారిది స్వయం ఇక్కడ వెలిసిన విగ్రహం. అందుకే కూడా ఒకప్పుడు ఈ నగరానికి భాగ్యనగరం అని పేరు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక సమయంలో ఒక రాజు ఉండేవారు. ఆ సమయంలో అమ్మవారు ఇక్కడ తిరుగుతుంటే ఒక సైనికుడు ఆపి అమ్మవారిని అడిగి, మీరెవరు, ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే తను చెప్తారు, పోయి మీ రాజుకు చెప్పండి, నేను ఇక్కడ నుంచి లక్ష్మీదేవిని మీ నగరానికి వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను అని మీ రాజుకు చెప్పండి అంటే ఆ సైనికుడు అమ్మవారి దగ్గర మాట తీసుకుంటాడు, నేను వచ్చే వరకు మీరు ఇక్కడి నుంచి పోవద్దని. సరే అని అమ్మవారు మాట ఇచ్చిన తర్వాత ఆ సైనికుడు పోయి రాజును చెప్తే ఆ రాజు అమ్మవారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా నగరానికి ఏదైనా చెడు అవుతుందేమో ఆ ఆలోచించి ఎవరు సుఖశాంతితోటి ఉండలేరు అని ఆలోచించి ఆ సైనికుడిని అక్కడే చంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మవారు ఇక్కడే ఆగిపోవడం ఇది మేము కూడా మా తాత నుంచి మా వాళ్ళ ఫాదర్స్ నుంచి వింటి వస్తున్నామండి. సార్, ఇక్కడ ఇంత లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ సందర్శించుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే అమ్మ పెద్దల ఆశీర్వాదం వల్ల అమ్మవారి సేవలో మేము ఉన్నాము. మేము 4 తరాల్లో అమ్మవారి దగ్గర సేవలో ఉన్నాము. మాకు ఇదే ఏంటంటే అమ్మవారి దగ్గర నుంచి అందరికీ ఏదైనా మంచి జరగాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం పొంది మంచిగా ఉండాలని ఆ కోరికతోటే ఇక్కడ ఈ దీపావళి పండుగ చేయడం కానివ్వండి, ఈ ఖజానా పంపిణీ చేయడం కానివ్వండి జరుగుతుందండి. ఈ కాయిన్ యొక్క విశిష్టత ఏంటి? అసలు కాయిన్స్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇస్తారా? చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అండ్ పెద్దల వరకు. అండ్ ఈ కాయిన్స్ మీరు ఎక్కడ తయారు చేస్తారు? ఈ కాయిన్స్ తయారు చేసేది మా పర్సనల్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర తయారు చేపిస్తాం ఎవ్రీ ఇయర్. ఇది ఇంకొకటి
ఈ కాయిన్స్ ఇవ్వడం భక్తులకి ఎంతమంది వస్తారో అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఖజానా ఇది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్న ఒక్కరికే ఇవ్వాలి, మిగతా 9 మెంబర్స్కి ఇవ్వద్దు అట్లా కాదండి. ఎంతమంది దర్శనానికి వస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దలు కానివ్వండి అందరికీ కూడా అమ్మవారి ఖజానా ఇవ్వడం జరుగుతుందండి. కాయిన్స్ మీద ఏ ముద్రలు ఉంటాయండి? ఇక్కడ మీరు చూడొచ్చండి, అమ్మవారి కాయిన్ మీద అమ్మవారి విగ్రహం ఉంటుంది, అలాగే మన గుడి విగ్రహం ఉంటుంది. మళ్ళీ ఇట్లా చార్మినార్ గుడి ఇట్లా విగ్రహం ఉంటుందండి, మీరు ఇక్కడ చూడొచ్చండి. అంటే చార్మినార్ కానుకొని అమ్మవారు లక్ష్మీదేవి ఉన్నారు అని. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కాయిన్ మీద లక్ష్మీదేవి అండ్ ఇక్కడ చార్మినార్ గుర్తు 2 ముద్రలు ఉన్నాయి. అండ్ ఈ కాయిన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉంటే 10 కాయిన్స్ కూడా ఇచ్చి పంపిస్తారంట. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇంట్లోని కానీ ఈ కాయిన్ ఉంచుకున్న వాళ్ళకు దీన్ని బీరువాలో కానీ ఉంచుకుంటారంట. దీంతో వాళ్ళకు శుభప్రదం అని నమ్ముతుంటారు. సో చాలా థ్యాంక్ యూ అండి.